నమస్కారం, BTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద ఈర్లపాడులో MSME పార్కును వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం వ్యాఖ్య. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ప్రకటన. భారతరత్న అబుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ నేతలు. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు కలాం అని ప్రశంస. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. నగరంలోని వాంబే కాలనీలో ప్లాటర్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తున్నట్లు పెట్టుబడులు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద ఈర్లపాడులో MSME పార్క్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరొక 49 MSME పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో 873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 MSME సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో 25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పరిశ్రమలకు అనువైన వాతావరణం, పాలసీలు రాష్ట్రంలో ఉన్నాయని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం తగిన చేయూతను అందిస్తుందని సీఎం తెలిపారు. నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు కలాం అని ఆయన కొనియాడారు. భారతరత్న అబుల్ కలాం జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ మరియు వైసీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ షహీద్ బాజీ బాబా ఆధ్వర్యంలో
బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు. ఇటువంటి మహనీయులను మనం మర్చిపోకూడదని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు. దేశ ప్రజలకు మార్గదర్శకులైన కలాం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఆయన ఆశయాలకు పెద్దపీట వేసింది నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. విద్యకి పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వతంత్ర సమరయోధులు, భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు, భారతరత్న మన మౌలానా ఆజాద్ గారు జయంతి సందర్భంగా విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి మహనీయుల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, అదేవిధంగా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా అనేక చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉన్న వ్యక్తులు మన అబుల్ కలాం ఆజాద్ గారు. వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకొని వారు అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా చదువుకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే దాని ద్వారా వారికి మంచి అభివృద్ధి లభిస్తుంది, అదేవిధంగా చదువు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని చెప్పి నమ్మిన వ్యక్తులు కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇస్తూ చిన్నపిల్లల నుంచి ఆ రోజు అమ్మఒడి చిన్నపిల్లలకి ఇవ్వడం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పిన ఒక తాపత్రయం. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కి కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశా, శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గేపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకి గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు, యువత ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదికలుగా నిలుస్తాయని చెప్పారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం 13.5 కోట్లు పెట్టి 26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, నేను అందరం కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని,
ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గైపేట కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయన్ ఆంధ్రప్రదేశ్, అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. చిత్తూరు జిల్లాలోని విశాలాంధ్ర విలేకరిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించాడన్నాన్ని ఆయన వ్యవహరించిన తీరుపై ఏపీయూడబ్ల్యూజేసీ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జిల్లా కలెక్టర్ వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, అదేవిధంగా కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే చలో చిత్తూరు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో మండల స్థాయి విలేకరిపై ఆ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవహరించిన తీరును నిరసనగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఐజేఏ సెక్రటరీ జనరల్ సోమచంద్రరావు, నాయకులు పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ వ్యవహరించిన తీరును వారు నిరసించారు. కలెక్టర్ తన వైఖరిని మార్చుకోవాలని, విలేకరిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ తన వ్యవహార శైలి మార్చుకోకుంటే చలో చిత్తూరు కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అనంతరం ర్యాలీని నిర్వహించారు. ఒక ఇద్దరు విశాలాంధ్ర జర్నలిస్టుల మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, అలాగే దానికి సంబంధించిన కొంత రికార్డు మేము పూర్తిగా పరిశీలించాం, చదివాం. దాంట్లో చూస్తే వాళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటంటే, ఒక స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఏదో సమాచారం అడిగారు. ఆ సమాచారం ఆవిడ పూర్తిగా ఇవ్వలేదు, అరకొరగా ఇచ్చింది. మీరు అరకొరగా ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారం ఇవ్వమని వాళ్ళు కోరారు. ఇది వాళ్ళు చేసిన, జర్నలిస్టులు చేసిన నేరం ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం. మరి దాన్ని నేరంగా అధికారి భావించడం వరకు బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అధికారి దాన్ని నేరం అని ఎట్లా అనుకున్నారో మాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎఫ్ఐఆర్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి వేధిస్తున్నారు అని చెప్పారు తప్ప వీళ్ళు ఏదో నేరాలు చేశారని అందులో ఏం లేదు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్, ఆ ఫిర్యాదు అన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే ఆమె ఇచ్చిన సమాచారం అరకొరగా ఉందని విలేకరులు చెప్పడం కాదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాయింట్ డైరెక్టర్ గారు చేసిన విచారణలో కూడా ఇది సరిగ్గా లేదని చెప్పి ఆవిడకే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ జేడీ గారు ఇచ్చినటువంటి ఒక మెమో కూడా ఆ రికార్డ్స్లో ఉంది, చూసాం. అంచేత ఇదేంటంటే ఒక కింద స్థాయిలో ఒక మండల స్థాయి విలేకరులు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ ఉంటే అదేదో పెద్ద ప్రమాదం కింద, నేరం కింద కొన్ని ఏపీయూడబ్ల్యూజే, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల సంఘం, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఎదురుకుప్పం, శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా, నేర్పుగా, సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే
లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్తోటి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లో తీసుకొని నీ ఎంతు చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు. అంతేగాక ప్రభుత్వం కల్పించిన ఆ పిల్లల బెనిఫిట్స్ ని, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీ హిల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఆదాని కంపెనీతో కుమ్మక్కై అధికారులకు ఆదేశాలిచ్చి ప్రజలను వంచే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన ధ్వజమెత్తారు. అలాగనే వన్ టౌన్, దుర్గాపురం, అయోధ్యనగర్లలో ఇప్పటికే మీటర్లు మార్చేశారని ఉదాహరించారు. ఈ స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదానికి అమ్మేయటం తప్ప మరొకటి కాదని బాబురావు విమర్శించడం జరిగింది. ఇప్పుడు షాపులు, ఆఫీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని కూడా ప్రారంభిస్తున్నారని, దీనిని మొదట విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు బిగిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్ కి అయ్యే ఖర్చు 9,000 రూపాయలు ఉంటుందని, దీనిని 93 నెలల్లో వినియోగదారుల నుంచే దశల వారీగా వసూలు చేయాలని చూడటం సరికాదని అన్నారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనపడ్డా గుట్టు చప్పుడు కాకుండా ఆదానికి అమ్ముడుపోయిందని, అందుకే ఆ విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేస్తూ ఉంది. మంత్రి గారు స్వయంగా ఇళ్లకి మేము స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రకటన చేశారు. కానీ ఇవాళ దొంగచాటుగా ప్రజల కళ్ళు గప్పి మీటర్లు పాడైపోయాయని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజలని వంచడం కోసం ప్రభుత్వమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అదానీ కంపెనీతో కుమ్మక్కైంది. నిన్ననే 57 డివిజన్ వన్ టౌన్లో మీటర్ పాడైపోయిందని మార్చేశారు, దుర్గాపురంలో మార్చేశారు, మొన్న అయోధ్యనగర్లో. అంటే మీటర్లను ఆపకుండా సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన అని ఎంసీపీఐ పార్టీ నేత ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. రష్యా విప్లవ వారోత్సవాల సందర్భంగా ఎంసీపీఏ పార్టీ ఆధ్వర్యంలో వన్ టౌన్ పంజాబ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ 1917లో కార్మికులు, కర్షకులు పోరాటం చేసి పెట్టుబడిదారి విధానాలకి వ్యతిరేకంగా రష్యా విప్లవ దినోత్సవాన్ని దాదాపు 108 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారని తెలియజేశారు. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశంలోని న్యూయార్క్లో ఒక సోషలిస్ట్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మేయర్గా ఎన్నికవటం మామూలు విషయం కాదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారి వర్గాలు, సామ్రాజ్యవాద దేశాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, ఇది వారికి ఒక హెచ్చరిక అని ఖాదర్ బాషా తెలిపారు. నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్టు విధానాలకి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. 1917లో రష్యా విప్లవ దినోత్సవం దాదాపు 108 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేసి రష్యా విప్లవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ప్రపంచ జాతి కూడా ఉలిక్కి పడినటువంటి సంఘటన. ఎందుకంటే సామ్రాజ్యవాదాల దేశాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక సోషలిస్ట్ వ్యవస్థని రష్యాలో నవంబర్ నెలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నవంబర్ నెలని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూనే మన ఈనాడు ఎంసీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఇక భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే ప్రచార ఆందోళన కార్యక్రమానికి ఎంసీపీఐ పార్టీ, ఆర్ఎంపీ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే
న్యూయార్క్, అమెరికా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలో పిలుపునిచ్చారు. సిఐటియు సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎంబీబీకే భవన్ లో 18వ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు దోనెపూడి కాసిన, సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా పోరాటాలు చేయాలని ఈ మహాసభలలో పిలుపునిచ్చామని తెలియజేశారు. ఈ సమావేశంలో ముఠా వర్కర్స్ యూనియన్, హ్యాకర్స్, ఆటో వర్కర్స్ యూనియన్ తదితర యూనియన్లు పాల్గొన్నాయని తెలిపారు. ప్రభుత్వాలు కార్పొరేట్ చట్టాలను ప్రవేశపెట్టడం వలన కార్మిక చట్టాలు తమ ఉనికిని కోల్పోతున్నాయని తెలిపారు. 15 సంవత్సరాల నుంచి జీతాలు పెరగటం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని తెలియజేశారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఆల్ ఇండియా మహాసభలు విశాఖలో జరుపుతామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు, ఈరోజు సెంట్రల్ సిటీ సిఐటియు 18వ మహాసభ మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ మహాసభలో రాబోయే కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉధృతమైన పోరాటాలు, మిలిటెంట్ పోరాటాలు చేయాలని చెప్పినది ఈ మహాసభలో పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మహాసభలో ముఠా వర్కర్స్ యూనియన్, ఆటో, షాపు, హాకర్సు, బిల్డింగు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా కార్మికులు ప్రతినిధులుగా ఈ మహాసభలో పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలని ప్రవేశపెట్టి ఇవాళ కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతుల్లో ఇవాళ కార్మికుల హక్కులు కోల్పోతున్నాయి. ఇవాళ అసంఘటిత కార్మికులకి ఎటువంటి హక్కులు లేవు. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుతున్నారు. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ సంస్థ దక్షిణ భారతదేశ అధ్యక్షులుగా తనను నియమించడం తనకెంతో ఆనందకరంగా ఉందని అఖిల భారత భావాన్ని దీక్ష గురు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు లంకా గణేష్ గురు భవానీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో భవానీ దీక్ష పీఠాలను నడుపుతూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న తన సంస్థ గుర్తించడం ఆనందంగా కలిగిందని అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో అఖిల భారత భవానీ దీక్ష గురుపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు లంకా గణేష్ గురుభవాని, జాతీయ హిందూ ధర్మ ప్రచారక్ అధ్యక్షులు వేదాంత గోవింద రామానుజాచార్యులు తదితరులు పాల్గొని మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మ రక్షణ కోసం ఆయన పనిచేస్తారని వెల్లడించారు. లంక గణేష్ గురుభవాని మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్రమంగా పదవి బాధ్యతల్ని నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష పీఠం గుంటూరు జిల్లా ఇన్ఛార్జి శైలజ మాతాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లంకా గణేష్ గురు భవానీ అండి. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం తరపున భారతదేశంలో 5 రాష్ట్రాల్లో భవానీ దీక్షలు నేను నిర్వహిస్తుంటాను. మరి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలని మా యొక్క పీఠం తరపున దిగ్విజయంగా మేము నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. మరి 4 దశాబ్దాల పైగా ఉన్నటువంటి నా అనుభవాన్ని గుర్తిస్తూ మన శ్రీ వేదాంతం గోవింద రామానుజాచార్యులు స్వామివారు వారు దాదాపుగా మాకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా వారు కలెక్ట్ చేసి మరి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వరల్డ్ హిందూ ఫెడరేషన్ విశ్వ హిందూ మహాసంఘ భారత్లో మరి నాకు మంచి అవకాశం కల్పించాలని వారు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఫైనల్గా వారంతా నిర్ణయించి నా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విశ్వ హిందూ మహాసంఘ భారత్లో సౌత్ ఇండియాకి దక్షిణ భారతదేశానికి అధ్యక్షులుగా 11/11/2025 నాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి లంకా గణేష్ గారిని మన దక్షిణ భారతదేశ అధ్యక్షులుగా నియమించాము. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ ట్రస్ట్లో వారిని చేర్చుకోవడం జరిగింది. వారు ఈ రోజు నుండి 1 సంవత్సరం పాటు ఈ వ్యవస్థని సకాలంగా హిందూ ధర్మాన్ని రక్షిస్తారని కోరుకుంటున్నాము. ఈ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశమే కాదు నేషనల్ లెవెల్లో రావచ్చు. కాబట్టి మేము వారు ఈ విధంగా హిందూ ధర్మ రక్షాన్ని
సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. గుంటూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి పీఠం, అలానే ఆల్ ఇండియన్ భవానీ ట్రస్ట్ గుంటూరు ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఈ పదవి మా నాన్నగారికి ఇవ్వడం అనేది మేము చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. అలానే మా ఆల్ ఇండియన్ భవానీ ట్రస్ట్ అందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం మేలుకుంది. మనల్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని, అలానే మన కృషిని కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ కాదు దేశమంతటా కూడా ఇలా వ్యాపించి చేసి మన యోగి ఆనంద్ గారు, అలానే గోవిందాచార్య గారు కూడా మా నాన్నని అభినందించి పదవి ఇవ్వడం అనేది మేము చాలా సంతోషకరంగా వింటున్నాం. ఇలానే ఇంకా ఉన్నత శిఖరాలు చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భవానీ. రైల్వే కోడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుధా మాధవి వద్ద టీడీపీ నాయకుడు వేమన సతీష్ 7 కోట్లు తీసుకున్నారన్న లేదా అనే అంశంపై విచారణ చేయాలని, బాధితులు న్యాయం జరిగేలా చూడాలని కూటమి ప్రభుత్వం జై భీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులో డీఐజీ కోను ప్రవీణ్ కు ఉన్న ఆసక్తి ఏమిటో అని, ఆ పాత్రపై కూడా విచారణ చేయాలని, డీఐజీ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బాధితులకు అండగా ఉన్న టీడీపీ అధికారి ప్రతినిధులతో డిబేట్ పెట్టి విమర్శించడం హేమని అన్నారు. రైల్వే కోడూరు సుధా మాధవి కేసు విషయంపై జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ 7 కోట్ల డబ్బులు తీసుకుని అన్యాయం చేశారని భావిస్తున్నామని అన్నారు. తమిదిపాటి సుధా మాధవి తన పూర్వీకుల ఆస్తులు నమ్మి సుమారు 7 కోట్ల రూపాయలు నష్టపోయిందని తెలిపారు. 7 కోట్ల రూపాయలను వేమన సతీష్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో బాధితులు ఆస్తులు అమ్ముకున్న కొద్ది కాలంలోనే వేమన సతీష్ ఆస్తుల్ని కూడబెట్టుకోవటం అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేయాలని అన్నారు. నిజాలను నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం జరిగేలాగా చూడాలని తెలిపారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ తరపున పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే వ్యవహారంలో డీఐజీ కొను ప్రవీణ్ కి ఉన్న సంబంధం ఏమిటో కూడా తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రవీణ్ కి ఈ కేసు 2029 నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదలదు. అదే మదనపల్లి పోలీస్ స్టేషన్ లో నిన్ను కూర్చోబెట్టి విచారించే దాకా నేనైతే వదలను. మీరు రిటైర్డ్ అయితే అవ్వండేమో. ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ అంటే వేమన సతీష్ అనుకున్నాడు అవతల పక్క ఎవడుంటే నాకేంట్లే, జడా శ్రావణ్ కుమార్ ఉంటే నాకేంటి, హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి, ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నారు మీరు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి. కంగారు ఏం పడబాకండి. మీ సర్వీస్ అంతా వెంటాడితే, మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడితే ఈ కేసు మిమ్మల్ని. నేనైతే వదలను ఈ కేసులో. యువతలో ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడు అని తెలిసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు నాకు అర్థం కాదు. నీ పోలీసు యూనిఫామ్ ఉన్న గర్వమా? అంటే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏదైనా చేస్తారా? అంటే కోర్టుల కంటే పోలీసు యూనిఫామ్ గొప్ప? ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు. అంతకుమించి మీరేమైనా చేయగలరా? నీ ప్రతాపం ఏదో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడంలో చూపించవయ్యా. నీ ప్రతాపం నీ పోలీసు యూనిఫామ్ ఏదో బాధితులకు రక్షణ కల్పించడంలో చూపించవా? సిగ్గు లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని ఈరోజు పిచ్చి కేసు ఓడగట్టి భార్యాభర్తలు కిడ్నాప్ చేస్తావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ దేశంలోనే ఉంటావు కదా. చూద్దాం. మీడియా సోదరులకి చాలా సంతోషం, మీరు పిలవగానే షార్ట్ టైంలో మీడియా సమావేశానికి వచ్చేసినందుకు. రాబోయే కాలంలో ఖచ్చితంగా తన పోరాటం కొనసాగిస్తుంది. ఈ కేసు లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆవిడని పిలిచి విచారించి దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు ఎవరు తప్ప ఆయనది తప్ప డిసైడ్ చేయండి. ఎవరికి తప్పైతే వాళ్ళు శిక్షించండి. నేను ఫైనల్గా అప్పీల్ చేస్తుంది అది. నేను అడ్జుడికేటింగ్ అథారిటీ కాదు. దీంట్లో ప్రాపర్ వేలో చేయాల్సిన అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను నమ్మించడంలో వైసీపీ దిట్ట అని, వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలని బీజేపీ అధికార ప్రతినిధులు సాదినేని యామిని శర్మ, చెరువోలు బుచ్చిరాజులు పేర్కొన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ప్రభుత్వం ఆధీనంలోనే భూములు, అధికారాలు ఉంటాయని వెల్లడించారు. ప్రజలు వైసీపీ చెప్పే అబద్ధాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సాదినేని యామిని శర్మ, చిన్నవోలు బుచ్చిరాజు పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు. పీపీపీ విధానంపై వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని తెలిపారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణాన్ని మాత్రమే వైసీపీ వారికి తెలుసునని, పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్న విషయం వారికి తెలిసినా
ప్రజలకు అబద్దాలు చెప్తున్నారని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకున్నారని తెలిపారు. పీపీపీ విధానంలో భూములు, అధికారాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసని ప్రజలను తప్పుదోవ పట్టించడానికే డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. 14-15 తేదీలలో బిజినెస్ సమ్మిట్ విశాఖలో జరుగుతుందని, పెట్టుబడులు అధికంగా రాష్ట్రానికి వస్తాయని తెలియజేశారు. ఏమి చేయడానికి రాష్ట్రం నుంచి ఇవ్వడానికి ఏమీ లేకుండా నవరత్నాలు అని చెప్పిన వాటిలన్నిటిని కూడా అసలు ఒక రత్నాన్ని కూడా ఏమి పూర్తి చేయకుండా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకి స్టిక్కర్లు వేసుకున్నది. ఇళ్ల దగ్గర నుంచి అంగన్వాడీలో పెట్టే గుడ్డు వరకు ఇచ్చే పాల వరకు కూడా దానిపైన జగనన్న ఆయన ఫోటో వేసుకొని, అంతెందుకు ఆఖరికి భూమి రైతులు తమ సొంత భూముల్లో తమ సొంత పట్టా పుస్తకాల పైన కూడా ఆయన ఏదో ఆస్తులు, ఆయన వంశీకులు ఏదో ఆస్తులు రాసిచ్చినట్టుగా దారదత్తంగా ఆయన ఫోటో వేసుకొని ప్రచార పిచ్చితోటి అభివృద్ధి ఏం చేయకుండా ఇలా చేశాడు. అప్పట్లో విశాఖలో ఆ కొండ పైన 450-500 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టాడు. ఎవడకు సొమ్ము అది? ప్రజల సొమ్ము. అప్పుడు లేదా నీకు బాధ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము ఇలా 100 కోట్లు ఇలా ఉట్టి వృధా ఖర్చు పెట్టేస్తున్నానే అని చెప్పిన అప్పుడు స్పృహలో లేదా? ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు చూసాము, మొన్న మధ్య చూశాను. నాకు తెలిసి ఆఖరికి అండమాన్ మనకి స్వాతంత్రం రావడానికి ముందు కూడా అండమాన్ జైలు కూడా అంతలాగా ఉండవేమో. అదేంటి బ్లూ కలర్ షీట్ ఏదో పెద్ద ఫెన్సింగ్ లాగా కట్టేసుకున్నారు. కేంద్ర కారాగారాలకు కూడా ఉండవు అలాంటివి. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు 24 గంటలు అండగా నిలబడాల్సింది పోయి, అందుబాటులో ఉండాల్సింది పోయి, అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అప్రోచ్ రోడ్లు మొత్తం మూసేసుకొని పెద్ద పెద్ద గోడల్లాగా అసలు అవేటో కొండలు కనిపించేలాగా ఉన్నాయి. అంత కట్టుకున్నారు, పరదాలు వేసుకొని బయటికి రావడం ఏంటి మళ్ళీ? అందుకే కదా ఇంటికి పంపించారు. ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు పార్టీ ఆఫీసులకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి కోట్ల రూపాయలు పెట్టి రంగులు వేసినప్పుడు, లేదా గవర్నమెంట్ పేదలకు కట్టించినటువంటి ఇళ్ళకి ఊరికే అధికార ప్రతినిధులం వైఎస్ఆర్సీపీ ఏదైతే మెడికల్ కాలేజీల్ని మేము ప్రారంభించామని చెప్తుందో ఆ కాలేజీలన్నిటికీ మేమందరం వ్యక్తిగతంగా వెళ్ళడం జరిగింది. నేను కూడా మచిలీపట్నం కాలేజీకి వెళ్ళి ఆ డీన్తోనూ అక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అలక్ష్యం మూలంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ హాస్పిటల్ 4 సంవత్సరాలు వెనక నడుస్తుంది. ఇప్పటికే సగమే కట్టిన అక్కడ కట్టారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అడ్మిషన్ అయింది. 3వ సంవత్సరం అడ్మిషన్ అవ్వడానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన నిధులే కారణం. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మూలంగా మచిలీపట్నం ఆసుపత్రి మెడికల్ కాలేజీ కానీ 3.5-4 సంవత్సరాలు బ్యాక్లో నడుస్తుంది. ఎప్పుడు అయిపోయి 5 బ్యాచ్లు అవ్వాల్సిన కాలేజీ. మీరు అన్ని తప్పులు చేసి ఇసుక దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం వరకు అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి మేమేదో ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు సర్వీస్ చేద్దాం, తొందరగా హాస్పిటల్ కడతామంటే ఈ ప్రభుత్వం అమ్మేస్తుంది, ప్రైవేట్గా అమ్మేస్తుంది అని అంటాం అనేది దొంగ నడిచినట్టుగా ఉంది. అటు ఈ విషయాన్ని మేమందరం కూడా విస్తృత స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్తాం. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలకి మేడం గారు చెప్పిన విషయాలు కానీ వీటిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద ఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం వ్యాఖ్య. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని ప్రకటన. భారతరత్న అబుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ నేతలు. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు కలాం అని ప్రశంస. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. నగరంలోని వాంబే కాలనీలో ప్లాటర్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.